హైదరాబాద్లో విజిటింగ్ ప్లేస్లో ఇదొక ప్లేస్ అనమాట. కాజాగూడ లేక్ వ్యూ పాయింట్. ఇక్కడికైతే వచ్చాను నేను. సో మంచి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం. ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పారు. కాజాగూడలో పెద్ద లేక్ చూపిస్తా, అదిగోండి ఇక్కడ ఉంది. సో నేను కొంచెం అందంగానే ఉంటాను, నన్ను ఇంకొంచెం అందంగా చూపించడానికి వచ్చేసారు. ఎట్టు వస్తుందో మాత్రం చూడాలి. మా కెమెరామెన్ ఊకే కెమెరా ఆపేస్తుండు. అది నేనే, అది నేనే, నేనే, అది నేనే. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను హైదరాబాద్లో విజిటింగ్ ప్లేస్లో ఇదొక ప్లేస్ అనమాట. కాజాగూడ లేక్ వ్యూ పాయింట్. ఇక్కడికైతే వచ్చాను నేను. ఎందుకనంటే ఈరోజు ఫోటోషూట్ ప్లాన్ చేసామన్నమాట. అది కూడా అక్కడ ఉన్నారు మా ఫోటోగ్రాఫర్స్ అయితే. సో మంచి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం. ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చాం, చూద్దాం ఎలా ఉంటుందనేది. అండ్ దీనికి ఏదో చరిత్ర కూడా ఉందంట, కొంచెం హారర్ చరిత్ర. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చాను. మా డిఓపిని వేసుకునేసేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి చూద్దాం ఎలా ఉంటుందనేది. మీకు మొత్తం చూపిస్తా వ్యూ పాయింట్ ఎలా ఉంటుందనేది. సో ఇదే కాజాగూడ లేక్ అయితే. అక్కడ చూస్తే ఆ కార్నర్ అదంతా ఫుల్ చెట్లు ఉన్నాయి చూడండి. అక్కడ పికాక్స్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం అక్కడ పికాక్ సౌండ్ అరుస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది అనమాట. కాజాగూడలో పెద్ద లేక్ చూపిస్తా, అదిగోండి ఇక్కడ ఉంది. ఇదే పెద్ద లేక్. యాక్చువల్గా ఇక్కడ స్టోరీ ఏంటి అంటే, లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నాకు తెలిసింది, కాజాగూడ ఇక్కడ నైట్ 1-2 వరకు కూడా విజిట్ ఉండే, కానీ తర్వాత విజిటింగ్ ఆపేశారు. ఎందుకు అని అంటే, ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చిందంట. సో గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిని చంపేశారని చెప్పేశారు. అక్కడ ఉంటాయి హిల్స్, అక్కడ చంపేసేసి అక్కడనే కాల్ చేశారని చెప్పారు. అందుకని ఓన్లీ 6 వరకు, అరౌండ్ 6 to 7 వరకే అలో ఇచ్చారనమాట. అందుకే మేము మార్నింగే వచ్చేసాం ఫోటోషూట్కి. వీళ్ళు వచ్చేసరికి నా కెమెరామ్యాన్స్ అనమాట, తిన్ ఉదయ్ అండ్ తిన్ వినీత్. సో నేను కొంచెం అందంగానే ఉంటాను, నన్ను ఇంకొంచెం అందంగా చూపించడానికి వచ్చేసారు. అండ్ మన బ్లాగ్లోకి స్పెషల్ గెస్ట్ ఒకళ్ళు ఎంట్రీ అనమాట. అదో చింటూ బాయ్. చింటూ వాడు కొంచెం బద్ధకంగా ఉన్నట్టున్నాడు. సారీ, అది కొంచెం బద్ధకంగా ఉంది, జెండర్ చేంజ్ చేసేసాను. రండి అయితే ఫస్ట్ అయితే ఫోటోషూట్ చేద్దాం. గాలి వాన వచ్చేటట్టుంది మన దెబ్బకి. సో ఇప్పుడు మా కెమెరామెన్ చెప్పింది స్టిల్ ఏంటంటే, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. అక్కడ ఒకసారి చూపించండి ఎలా ఉందో. అలానే డొల్లుకుంటా కిందకి వెళ్తే రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లానే లైక్ ట్రావెలర్ తను వ్యూ చూపిస్తే కాలు జారి పడిపోయిందని. ఒకవేళ నేను పడిపోతే దానికి కారణం ఈయననే. సో షార్ట్ అయితే అయిపోయింది. మా ఫోటోగ్రాఫర్ నన్ను కొండలెక్కిస్తున్నాడు, పుట్టలెక్కిస్తున్నాడు. సేఫ్గా అయితే వచ్చేస్తున్నాము. అన్ని కష్టాలు పడుతూ రావాల్సి వస్తుంది. ఎప్పుడో నా కొడుకు హెల్ప్ తీసుకుంటానని, కానీ ఇప్పుడే చేతులు తీసుకోవాల్సి వస్తుంది. వయసు అయిపోయింది సార్.
షార్ట్ ఎట్టు వస్తుందో మాత్రం చూడాలి. మా కెమెరామెన్ ఊకే కెమెరా ఆపేస్తుండు. ఓకే, ఇక్కడున్న సామాన్లన్నీ కలెక్ట్ చేసుకున్న నాకు కేజీ ఉల్లిపాయలు వస్తాయి. కేజీ ఉల్లిపాయలు ఎంత? 53 రూపాయలు. సేవ్ చేసినట్టే. దుర్గా ఇటు జుట్టు ఎగరాలంటే ఇటు వచ్చి ఊదు ఊదు. రా దుర్గా, ఊదాడు ఊదాడు. అసలు ఇది కరెక్ట్ ప్లేస్ అన్న బండి నేర్పించేకి? ఆమె ఊకూకనే రేస్ చేసి బ్రేక్ కొడుతుంది, బండి జారిపోతుంది. అది నేనే, అది నేనే, నేనే అది నేనే. ప్రతిసారి వీడియోస్లో చెప్తా కదా మా కెమెరామెన్ దుర్గా దుర్గా అని. ఇదే మా కెమెరామెన్ దుర్గా. నేనే అంటే నన్ను మించి లావు ఉంటాడు అనమాట. కెమెరా మోయిలేకి ఇట్లా పడిపోతూ ఉంటాడు. ఏడి దుర్గా, దుర్గా వెళ్ళిపోయి. ఈయననే మా కెమెరామ్యాన్. ఏం లేదు, మొత్తం వేసుకొని కవర్ చేస్తుండే మందంగా. గట్టిగా గాలి అంటే ఇందాక గాలి వచ్చింది, భయపడ్డా నాకంటే ముందు దుర్గా ఎగిరిపోతాడేమో అని. అరే ఈ పెద్దవా అయిపోయింది, పెద్దవా వాళ్ళది. ఇక్కడైతే ఫోటోషూట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో ఫోటోషూట్ చేసుకుందాం, లైక్ ట్రెడిషనల్ వేర్లో. ఇది ట్రెడిషనల్ వేరే, బట్ అది శారీ వేసుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయించుకుందామని చెప్పేసి. సో అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఎన్ని కుస్తీలు పడతాను అనేది అక్కడ చూద్దాం. సో బయట షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇండోర్ షూట్ అయితే చేసుకుంటున్నాము. మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. సో ఇక్కడ పిక్స్ ఎలా వస్తాయి అనేది నాకు కొంచెం డౌట్ వేస్తుంది అనమాట. చూద్దాం ఎలా వస్తాయో. సో మా కొత్త ఫ్రెండ్ అనమాట. ఇది యాక్చువల్గా నాది కాదు, సుబ్బుగాడిది. ఇది దీని పేరు రాక్సీ అనమాట, ఫిమేల్ హస్కీ. సో ఇంకా నాకు తోడుకి నేను తీసుకొచ్చుకొని నేను పెట్టుకున్నాను అనమాట. కొన్ని డేస్ ఉంటుంది నా దగ్గర అయితే. సే హాయ్, హాయ్ హాయ్ చెప్పు, హాయ్.
ఇంకోసేపు అయితే నన్ను వేసేస్తుంది. రోజు బోన్లో పెడతావు, ఎందుకు ఎత్తుకున్న వ్లాగ్ కోసమా అని దాని ఇన్నర్ ఫీలింగ్. హాయ్ చెప్పు రాక్సీ. హాయ్. సో ఫైనల్లీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఓపిక్గా నన్ను భరించి కొంచెం లావ్ అయితే చేయండి. సో నా రిక్వెస్ట్ అది. నేను పిలవంగానే వచ్చి నాకు ఫోటోషూట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అండ్ వినీత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళ పేజ్ వచ్చేసరికి యూవీ స్టూడియోస్ అనమాట. వీళ్ళు అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అన్నీ చేస్తారు. మీకు కానీ నచ్చితే మాత్రం వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. వీళ్ళ పేజ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నాకు కింద బ్లాగ్లో ఇస్తా. అండ్ నా ఇన్స్టాలో కూడా చెక్ చేసుకోండి. వీళ్ళ కొలాబ్ అయితే ఇచ్చుంటాను, ఒకసారి వాళ్ళ పేజ్ అయితే చెక్ చేసేసేయండి. థ్యాంక్ యూ. నా బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.